ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. శత్రువులు ఎక్కడో లేరు, తోడబుట్టిన తనయురాల రూపంలో మన ఇంట్లోనే మన కుటుంబంలోనే తిష్ట వేసుకుని ఉంటారు. ఇది తెలియక సంబంధిత యజమాని అయోమయ ప్రకంపనలతో పిసుక్కుంటూ ఉంటాడు అన్న నేపథ్యంలో యావత్ భారతదేశంలో సంక్షేమ పథకాల పేరిట దాదాపు 2.5 కోట్ల రూపాయలు పంచిపెట్టిన మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థితిగతులు ఇలాగే ఉన్నాయా అని సంబంధిత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాల ప్రభావం హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ ప్రభావిత సీనియర్ నాయకులు సైతం మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో హస్తం రూపంలోనే తత్ సీనియర్ నాయకులతో పాటు ఓటు బ్యాంకు మొత్తాన్ని తన వైపు మరల్చుకునే సాగిన ఓదార్పు యాత్ర తండ్రి పేరు ముందు జోడించి పెట్టిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సుదీర్ఘ కాల హస్తం గుర్తు పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం ముఖ్యమంత్రి కాకముందే చేసిన ఓదార్పు హక్కును చేర్చుకొని ముద్దాడిన యాత్రలో ప్రగతి పదం సాధించాడు అనడంలో అతిశయోక్తి లేదు అని సంబంధిత పూర్వ వైభవం కలిగిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఒప్పుకుంటున్న వివరాంకాలు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఫలిత ప్రయాణం పేద ప్రజల ప్రయోజన కార్యార్థం సాగిన ఆరోగ్యశ్రీ పథకం మూలం. పసిబిడ్డల నుండి పై చిలుకు వారినందరికీ సేవ్ చేసిన సేవామూర్తి, రాచరికానికి రారాజులా వెలిగిన రాజశేఖర రెడ్డి మస్తిష్కంలో బీజం వేసింది మందకృష్ణ మాదిగ. అంతకంటే ముందు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడానికంటే ముందు మరో సమస్య వచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చిన్నపిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు మందకృష్ణ మాదిగ. ప్లీజ్ మినిస్టర్ గారు, ఆయనకు కూడా 12 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఊరేగింపు తీశాడు. ఆయన ఆ విధమైన ఊరేగింపు తీస్తూనే 12 సంవత్సరాల నుంచి, అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 12 సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపుకు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసటతో 1-2 చచ్చిపోయారు కూడా పిల్లలు. మా దృష్టికి వచ్చిన వెనువెంటనే ఏమాత్రం ఆలస్యం చేయలేదు అధ్యక్ష. చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లకు డబ్బులు లేక ఆపరేషన్లు చేయించుకోలేని పరిస్థితి ఉంటే వారి పరిస్థితులు అర్థం చేసుకోగలిగిన శక్తి మాకుంది, ఆ కంపాషన్ మాకుంది, ఆ దయార్థ హృదయం మాకుంది. అందుకే అధ్యక్ష వెంటనే ఏర్పాటు చేశామా లేదా? ఫలితంగానే వచ్చింది కుయ్ 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 మహోన్నత ఆరోగ్యశ్రీ ప్రయాణం. ఈ అద్భుత ఆరోగ్యశ్రీ పథకం తన ప్రేరణ ప్రమాణ మాధ్యమంలో సాగిన రాజకీయ ప్రస్థానం తదుపరి ఉభయ రాష్ట్ర ప్రజా ఆరోగ్య ప్రదాయిని దాత రాజన్న అన్నది బహిరంగ సత్యమే అయినప్పటికీ మరణానంతరం తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆరోపణ నేపథ్యంలో 16 నెలలు జైలు పాలైన నేపథ్యంలో తల్లి తోబుట్టువు కాలికి బలపం కట్టుకొని సాగించిన తదుపరి ఓదార్పు యాత్ర క్రమేణా ఓట్ల రూపంలో సాగిన ఫలితం 151 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకీకృత బలం ఫలితంగా 2019 నుండి 2024 వరకు సాగిన ప్రభుత్వ రాజకీయ ప్రయాణం కాగా ఎవ్వరూ లేని ఎవ్వరూ రాని ప్రయాణంలో కేవలం జగనన్న వదిలిన బాణం అంటూ చెల్లెలు షర్మిల తనకు తోడుగా అమ్మ విజయమ్మ వెంట రాగా సాగిన రాజకీయ ప్రస్థానం పాదయాత్రలో ముఖ్యమంత్రిగా విలాసాల సామ్రాట్గా యావత్ భారతదేశంలోనే విల్లాలు కలిగిన జగన్మోహన కారకుడు మా జగనన్న అంటూ వందిత మాగత్తులైన ఈ దశకంఠుడి 10 రకాల ఆకుకూరలు అరిగిపోయే అలుపుల ద్వారా సాగించిన తెలుగు గ్రామర్లోనే తెలియని తిట్లతో అసెంబ్లీ సాక్షిగా సాగిన బాధ్యత నెరిగిన ఎన్నుకోబడ్డ అధికార ప్రజా నాయకులు మాట్లాడిన పదనిసలు పాపాల పరాకాష్ఠకు చేరింది అని సంబంధిత పార్టీ పూర్వ వైభవం కలిగిన నాయకులు సైతం బహిరంగంగానే జగనన్నకు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియజేసినప్పటికీ ఆకుపచ్చ పరదాల చాటున తాడేపల్లి ప్యాలెస్ గూట్లో ఉండి పాదయాత్ర ప్రయాణంలో పెదాలతో సాగించిన ముద్దు ముచ్చట్లు ఏమయ్యాయి అని సంబంధిత పూర్వ ప్రస్తుత కాంగ్రెస్ కరుడగట్టిన నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే శూర్పణఖ స్వార్థ చింతన మాటలతో సృష్టికి మరో బ్రహ్మ అయిన స్వర్ణ యుగానికి రారాజు రావణాసురుడు విని వాస్తవ పరిణామ క్రమం చూడకుండా తన చుట్టూ ఉండే కోటరిని నమ్ముకొని నట్టేట్లో మునిగిన ప్రత్యేక
ప్రత్యక్ష అసెంబ్లీ ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగిన నేపథ్యంలో గత అసెంబ్లీ ప్రారంభ సమావేశంలో మాట్లాడిన మాటలు గుర్తేరిన నేపథ్యంలో దశకంఠుడు రావణాసురుడు వాస్తవంగా మహాజ్ఞాని తపస్శాలి. దురదృష్టం ఏమిటంటే తనకు ఇరువైపులా ఉన్న 9 తలకాయలు తలకో ఆలోచన ఫలితంగానే స్వర్ణలంక సామ్రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే అనిల్ కుమార్ యాదవ్ నిన్న చూసాం ఒక దగ్గర బాబు గారు ఒక మాట మాట్లాడాడు. బాబు ఏం మాట్లాడాడంటే వాళ్ళ కార్యకర్తలు ఉద్దేశించి రక్తం మరుగుతుంది తమ్ముళ్ళు మీకు రోషం లేదని మాట్లాడాడు. ఈ రోజు ఈ సభ నుంచి మాట్లాడి చెప్తాను చంద్రబాబుకి, అసలు ఫస్ట్ నీకు సిగ్గు శరం మానవ లజ్జ రోషం ఉంటాయి కదా నీ ఒంట్లో ఎక్కడైనా అంతైనా నీకు సిగ్గు శరం రోషం ఉంటే కదా నీ కార్యకర్తలకు ఉంటుందని. వల్లభనేని వంశీ విచిత్రమైన అతను ఒక సైకోలాగా ప్రవర్తిస్తా ఉన్నాడు. నేను చెప్పా కదా మొన్న మగాడి బొమ్మ చూసి పడుకోవటం ఏంట్రా, నాకు సిగ్గేస్తుంది నీ దరిద్రపు లక్షణం చూసి, నా ఫోటో పెట్టుకున్నావు నువ్వు నీ ఫేస్బుక్ పేజ్ మీద అని చెప్పా. అట్లా వీడు మా లోకేష్ చాలా గొప్పాడు. నాకు తెలుసుగా అమ్మ పుట్టిల్లు మేనమాంకి ఎరుకు కదా, నాకు లోకేష్ గురించి మొత్తం తెలుసు. 9వ క్లాస్లోనో 10వ క్లాస్లోనో మా వాడు ఘనకార్యం చేశాడు. అందుకని పోలీసులు మా నాడెమ్మడి తిరుగుతూ ఉంటారు. కొడాలి నాని అనేవాడు రాజకీయంగా ఏబిసిడీలు కూడా తెలవనటువంటి ఓ పప్పు సొద్దుగాడు, ఓ పనికిరానటువంటి వెధవవాడు. వాడిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద రాష్ట్ర ప్రజల మీద రుద్దాలని చెప్పి ఈ ముసలి సైకో ఇంటికాడ పడుకుని ఇటువంటి పిచ్చి కుక్కను రోడ్డు మీద వదిలితే ఈ పిచ్చి కుక్క మైక్ దొరికినప్పుడల్లా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే వీడు పెద్దాడైపోతాడని చెప్పి వీడు బ్రెయిన్లెస్ కిడ్. వీడు దేనికి పనికొస్తాడు? తింటాకి తప్పించి పొడుగోటాకి తప్పించి దేనికి పనికొస్తాడు ఈ లోకేష్ అనేవాడు పనికిరాని వెధవ. అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళాడు? సింగడు అద్దంకి వెళ్ళి వచ్చినట్టు ఉంది వ్యవహారం చూస్తే. ఎందుకు వెళ్ళావు నాయన ఒక మాట చెప్పు. చంద్రబాబు వెళ్ళమంటే వెళ్ళావు. అందరికి తెలిసి సత్యమేగా. మీరు బీజేపీతో కలిసి ఉన్నానని చెప్తున్నావు. బీజేపీతో విడాకులు తీసుకోవడానికి వెళ్ళావా లేక బీజేపీతో సంసారం కొనసాగించడానికి వెళ్ళావా అనే క్వశ్చన్ మార్క్ సమాధానం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు పంపించారు. బీజేపీతో విడాకులు తీసుకురండి, నాతో మళ్ళా మరొక వివాహం చేసుకుందరు అని పంపించారు. వెళ్ళారు. అక్కడ మీకు నడ్డా గారు ఇంటర్వ్యూ ఇచ్చారు, మురళీధర్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు, మళ్ళా షకావత్ గారిని కలిశారు. బయటకు వచ్చి ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. అదేమంటే ఓటులు చీలకోకుండా ఉండేందుకు మేము చర్చించాం. ఫలితం ఏది? ఫలితం ఏమీ లేదు. ఇంకా జరుగుతా ఉన్నాయంటే చర్చలు. దువ్వాడ శ్రీనివాస్ అరే దున్నపోతు, నువ్వు తన్నాలి కొట్టాలి అనుకుంటే మాకు నిమిషం పట్టదు. నీకు ఈ రోజు చెప్తున్నాను, ఆహుతి సినిమాలో విలన్ కి ఎలాగైతే ఈడ్చిడ్చి కొట్టారో అలాగే నీకు టెక్కల్ రోడ్డు మీద కొట్టకపోతే దున్నపోతూ ఈడ్చి దొర్లించి కొట్టకపోతే ఐఎమ్ నాట్ దువ్వాడ శ్రీనివాస్. ద్వారంపూడి చంద్రశేఖర్ కాకినాడలో ఎక్స్పోర్ట్ అండ్ రైస్ వాల్యూ 15,000 కోట్లు లేదు. అటువంటి నేను సంపాదించిన ఎలా అంటున్నావు నువ్వు? అసలు నిజం చెప్తాను, నా దగ్గర 15,000 కోట్లు ఉంటే నిన్ను కొనేస్తాను. నా దగ్గర 15,000 కోట్లు ఉంటే చంద్రబాబు ఎందుకు ప్యాకేజ్ నేనే పెట్టేస్తాను కదా. నీకు కావాల్సిన ప్యాకేజ్ ఓ 2 సీట్లు ఏదో పాడేస్తాం. 15,000 కోట్లు పెట్టి నేనే కొనిద్దాను కదా. నా దగ్గర అంత డబ్బు ఉంటే పిచ్చి పిచ్చిగా వాగే ముందు. గుడివాడ అమర్నాథ్ తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్, తెలుగుదేశం పార్టీ ప్రొడక్షన్, డైరెక్షన్ ఎవరు చేస్తున్నారు అక్కడ? నాదన్ల మనోహర్ గారు. మరి దాని కాపు జనసేన అంటారా కమ జనసేన అంటారు? జోగి రమేష్ ఈ విజిటింగ్ వీసా తీసుకొని వచ్చే ఈ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏదో నిన్న ఏదో వాగాడు. ఈ సవట సన్నాసి దద్దమ్మ పవన్ కళ్యాణ్, నీకు దమ్ము లేదు ధైర్యం లేదు, నువ్వు ఒక్కడగా పోటీ చేయలేవు, ఒక్కడగా నేను నా పార్టీ 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతానని చెప్పే ధైర్యం కూడా ఈ పవన్ కళ్యాణ్ కి లేదు. పేర్ని నాని కూడా నాతో పాటు సంఖ్యకు వాళ్ళు వచ్చేసేయండి అని చెప్తున్నాడు. కరెక్ట్ గా చెప్పాడు ఆయన. ఇంత కూడా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అంటే మాత్రం బాగా ఊగిపోతున్నాడు. మళ్ళీ యాక్షన్ అలవాటే కాబట్టి బాగా ఊగటం ఆగటం ఇవన్నీ తెలుసు కాబట్టి, ఎందుకంటే రోజు ప్రాక్టీస్ ఆంధ్రలో నేర్చుకున్నది అదే కదా సత్యానందం గారి దగ్గర. ఈ ఊగటం ఆగటం ఎట్లాగో, డైలాగ్ లేపటం దింపటం ఎట్లాగో ఇయ్యే కదా అక్కడ నేర్చుకున్నది. ఆంధ్రలో నేర్చుకున్న విద్య అది. దాంట్లో ఆయన ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారిని 2018లో బాగా బూతులు తిట్టాను, కొడుకుని తిట్టాను, మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడతాం అనే కదా చాలా మంది నన్ను అడుగు. తదితర నవరూప మెదడు రూప అభ్యంతర ప్రలోభ మాధ్యమాలలో ప్రలోభం చెందిన జగనన్న జనజీవన యానంలో సాగించిన తీరు జనారణ్యంలో సాగించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తన ఒక్క తలకాయలో కూడిన భావ ప్రయాణానం బహుజన ఆమోదం కాగా, ఆ పక్క ఈ పక్క ఉన్న 9 తలకాయల -డిగ్రీలోని మేధావితనాన్ని తన అద్భుత రాజకీయ పురోగతికి పతనానికి ప్రలోభ తలకాయలు అని సంబంధిత దేశవ్యాప్త వైఎస్ఆర్ కుటుంబంతో అన్ని రకాలుగా సత్ సంబంధ బాంధవ్యాలున్న రాజకీయ విశ్లేషకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.